క్రైస్తవ దైవ మర్మములు ఫిబ్రవరి 7. తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి క్రీస్తు నిత్యమైన విమోచన సంపాదించెను. హెబ్రీ 9:12. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. హెబ్రీ 10:19-20. రాత్రింబవళ్ళు దీపమును వెలిగించుటకు, ధూపము వేయుటకును, వారమునకు ఒకసారి రొట్టెలను మార్చుటకును యాజకులు ప్రత్యక్షపు గుడారములోని పరిశుద్ధ స్థలములోనికి ప్రతిదినము ప్రవేశింపవచ్చును. ప్రధాన యాజకుడైన అహరోను సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే తెరను దాటి అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశింపవచ్చును. యెరూషలేములో ఈ తెరను పోలిన గర్భాలయపు తెర యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించిన దినమున నడిమికి చినిగెను. లూకా 23:45. ఈ విధముగా మన పాపముల నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తముతో అతి పరిశుద్ధ స్థలమైన దేవుని సన్నిధిని ప్రవేశించెను. హెబ్రీ 9:24.